హలో అండి అందరికీ. రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను ఉద్దేశించి మాట్లాడటం జరిగింది. ఆయన కొన్ని కీలకమైన విషయాల గురించి కూడా మాట్లాడుతూ ఈ 13 నెలల్లో ఏపీ ప్రభుత్వం చేసిన అప్పుల గురించి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం జరిగింది. ఈ 13 నెలల్లో ఏపీ ప్రభుత్వం చేసిన అప్పు దాదాపు 1,75,000 కోట్లు అప్పు చేసింది. ఈ డబ్బు మొత్తం ఎటెళ్ళింది? ఇప్పటికీ కూడా ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన సూపర్ 6 హామీలలో ఖచ్చితంగా ఒక్కటి కూడా అమలు చేయలేదు. అంటే తల్లికి వందనం అమలు చేశారు. ఆ తల్లికి వందనం అమలు కూడా చాలామంది రావట్లేదు అని చెప్పేసి చెప్తున్నారు. మరి కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు 13 నెలలు అవుతుంది. ఈ 13 నెలల్లో 1,70,000 కోట్లు అప్పు చేశారు. ఈ డబ్బు ఎడిపోయింది. మహిళలకు ఫ్రీ బస్ పథకం ఇవ్వలేదు, అలాగే ఆడబిడ్డ నిధి పథకం ఇవ్వలేదు, అలాగే రైతులకి సుఖీభవ ఏదైతే అన్నదాత సుఖీభవ పథకం ఇది ఉంది కదా, ఆ పథకానికి డబ్బులు ఇవ్వలేదు. మరి ఇంత తప్పు చేసి ఎవరికి ఇచ్చారు ఈ డబ్బులు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు తీవ్ర స్థాయిలో విమర్శలు అయితే చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన 5 సంవత్సరాలు చేసినప్పు 3,30,000 కోట్లు సంథింగ్ ఎంత ఉంది చిల్లర. కానీ కూటమి ప్రభుత్వం వచ్చి ఒక్క 1 ఇయర్లోనే చేసినప్పు ఎంతో తెలుసా? దాదాపు 1,75,000 కోట్లు అనమాట. అంటే దీన్ని బట్టి జగన్ గారు 5 సంవత్సరాలు చేసినప్పు వీళ్ళు 52% కేవలం 1 ఇయర్లోనే, అంటే 13 నెలల్లోనే చేశారు. 13 నెలల్లో చేసినా కానీ ఆ డబ్బు మొత్తం కూడా ప్రజలకు అందలా. మరి ఎటెళ్ళింది? అంటే మీరు ఎంత తప్పు చేసినా కానీ ఆ డబ్బు ఎటెళ్ళింది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు తీవ్రస్థాయిలో ప్రభుత్వం మీద విమర్శలు అయితే చేయడం జరిగింది. ఏదైతే కూటమి ప్రభుత్వం సూపర్ 6లో భాగంగా ఆడబిడ్డ అనేది అన్నదాత సుఖీభావ అంటే రైతు భరోసా అంటే 20,000 ఇస్తారు, ఇవన్నీ ఉంది కదా, ఈ పథకానికి కూడా ఇంతవరకు డబ్బులు వేయలే. పోయిన సంవత్సరం పథకాలు ఏమీ ఇవ్వాల, తల్లికి వందనం కూడా ఇవ్వాల. తల్లికి వందనం ఈ సంవత్సరం ఇచ్చారు. మరి ఇంత డబ్బు మీరు ఏం చేశారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు విమర్శలు అయితే చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన 3,00,000 కోట్లలో, అంటే 3,00,000 కోట్లు ఆయన 5 సంవత్సరాలు చేసిన అప్పుడు 3,00,000 కోట్లు అయింది. ఆ 3,00,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు సచివాలయాలు కానీ వాలంటీర్ల వ్యవస్థ కానీ మనం చూసుకున్నట్లయితే ఆయన అమ్మఒడి పథకాలు, ఇంకా ఆయన ఇచ్చిన పథకాలు కూడా 3,00,000 కోట్లు అయిపోయింది. మీరు వచ్చి దాదాపు 13 నెలల్లోనే 1,70,000 కోట్లు చేస్తారు. మరి మీరు ప్రజలకు ఏం మంచి చేశారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు తీవ్రస్థాయిలో విమర్శలు అయితే చేయడం జరిగింది. చూడాలి మరి దీని మీద ప్రభుత్వం ఏ స్థాయిలో స్పందిస్తుందని. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్ అయితే చేయండి. ఓకే మరి.